కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ మధ్యనే అంటే 3 రోజుల క్రితం తెలంగాణ కేబినెట్లోకి అజహరుద్దీన్ వచ్చారు. బట్ ఇప్పటికీ 3 రోజులైనా కూడా ఆయనకు ఎటువంటి శాఖను కేటాయించలేదు. సో హోంమంత్రి అడుగుతూ ఉన్నారు, అజహరుద్దీన్ అనే ప్రచారం జరుగుతోంది సార్. రేవంత్ అయితే మైనారిటీ సంక్షేమ శాఖ మాత్రమే ఇస్తానని చెబుతూ ఉన్నారట. ఈ విషయంలో అజహరుద్దీన్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు, సోనియాను కలవడానికి ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది సార్. ఎందుకు సార్ ఇప్పటి వరకు శాఖను కేటాయించలేదు? ఏం జరుగుతోంది? రకరకాల వార్తలు వస్తున్నాయి. స్పెసిఫిక్గా నేను చెప్పలేను. ఒక వార్త ఏంటంటే, ఇప్పుడు ఆయన న్యాయంగా అయితే ఏ శాఖ ఇవ్వాలని ఏమీ లేదు. ఆయన దేంట్లో ఎక్స్పర్టీజ్, క్రీడల్లో ఎక్స్పర్ట్. న్యాయంగా అయితే క్రీడల శాఖ ఇవ్వాలి. ఎందుకంటే క్రికెటర్ కనుక ఆయన క్రీడల శాఖ ఇవ్వడం చాలా కరెక్ట్. ఆయన నాయకత్వంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి కావడం. అలాగే మైనారిటీ, ఇప్పుడు ముస్లిం లేడు కనుక మంత్రివర్గంలో మీకు కేసీఆర్ తొలి క్యాబినెట్లో మహిళా సంక్షేమం కూడా జగదీశ్వర్ రెడ్డి నిర్వహించేవాడు గుర్తున్నంత వరకు. సో ఆ మహిళా సంక్షేమం కూడా పురుష మంత్రి నిర్వహించేవాడు. ఎందుకంటే మహిళల మినిస్టర్ ఒక్కరు కూడా ఉమెన్ మినిస్టర్ ఫస్ట్ టర్మ్లో లేరు కనుక. అలాగే మైనారిటీల సంక్షేమ శాఖ కూడా ఇప్పుడు మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల అది వేరే వాళ్ళ చేతిలో ఉంది. అందువల్ల మొదటిసారి అజహరుద్దీన్కి ఏ బేసిస్ మీద ఇచ్చారు, ఆయన లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగిన సామర్థ్యం ఉంది, అందువల్ల ఆయనకి ఎక్స్పర్టీజ్ ఉంది కనుక ఆయన మంత్రి పదవి ఇచ్చారా? ఆయన మంత్రి పదవి ఇవ్వడానికి కారణం ఆయన మైనారిటీ సెక్షన్ నుంచి రావడం, ఆయన క్రికెటర్ కావడం. ఈ రెండే కదా ఆయనకున్న ప్రత్యేకత. ఇంకా వేరే ఆయన ఏమైనా ఫైనాన్స్ రంగంలో ఎక్స్పర్టు, లేదా ఆయన లా అండ్ ఆర్డర్ ఎక్స్పర్టు, లేదా ఇంకో రవాణా రంగ నిపుణుడు, ఆయన పైన మంత్రి పదవి ఇచ్చారా? ఆయన మంత్రి పదవి ఇవ్వడానికి రెండే ప్రాతిపదికను. సో ఆ 2 ప్రాతిపదికలకు సంబంధించిన శాఖ క్రీడలు, మైనారిటీ వ్యవహారాలు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ ఆయన హోంశాఖ అడుగుతున్నాడు. దానికి ఆయన ఒక ప్రెసిడెంట్ చెప్తున్నాడని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆయన మీకు కేసీఆర్ క్యాబినెట్లో మహమూద్ అలీ హోంమంత్రిగా ఉన్నాడు కనుక తనకు కూడా ఆ పదవి ఇవ్వాలి అనేది. సో అలా ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. కేవలం ఒక్కొక్క క్యాబినెట్ ఒక్కొక్క ప్రెరగేటివ్ బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సీఎం దగ్గరే కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కనుక, హోం, విద్య ఇలాంటివి. సో సీఎం దగ్గర ఉన్న శాఖలే ఇవ్వాలి అనేది సీనియర్లు చెప్తున్నారు. ఇతర మంత్రుల దగ్గరకు వెళ్ళి తీసుకొని ఇవ్వకూడదు అని. సో ఆ రకమైన వాదన కూడా ఉంది. అంటే సీఎం దగ్గర ఉన్న శాఖల్లో ఒకటి ఇవ్వాలా, సీనియర్లు ఇతర మంత్రుల దగ్గర ఉన్న శాఖలు ఇవ్వాలని. ఇప్పుడు డిసెంబర్లో మళ్ళీ ఫైనల్ విస్తరణ ఉంటుందని కూడా అంటున్నారు. ఈవెన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొంతమంది మంత్రులకు ఉద్వాసన పత్రికలు నిన్న కూడా వచ్చాయి. 7 పైన అసంతృప్తిగా ఉన్నారో నాయకత్వం అని. సో మరి ఎవరైనా మంత్రివర్గం నుంచి తప్పించి ఎవరికైనా ఇస్తారా? ఇంకా వేకెన్సీస్ కూడా ఉన్నాయి కనుక. సో ఇచ్చినప్పుడు రీషఫల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ హోంమంత్రిత్వ శాఖ కూడా ఎవరికైనా ఇవ్వచ్చు. అది కీలకమైన శాఖ. దానికి అన్ఫార్చునేట్లీ మంత్రి లేకపోవడం, హోమ్ అండ్ ఎడ్యుకేషన్ ఒక ఇష్యూనే, కాదని ఎవరు అనడం లేదు. కానీ అందువల్ల అప్పుడు మరి ఆటోమేటిక్గా రీషఫల్ చేసినప్పుడు శాఖలకు కూడా అందులో భాగంగా మారుతారా చూడాలి. బట్ ఏదైనా ముఖ్యమంత్రి ప్రెరగేటివ్, మంత్రులకు శాఖలు కేటాయించడం అనేది చీఫ్ మినిస్టర్ ప్రెరగేటివ్. ఈవెన్ మంత్రులు నియమించుకోవడం కూడా చీఫ్ మినిస్టర్ ప్రెరగేటివ్. అంటే ఒక జాతీయ పార్టీలో అంత ఈజీగా ముఖ్యమంత్రికి ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అనేది క్వశ్చన్. అందువల్ల ఆయన అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఎందుకంటే సోనియా గాంధీ కుటుంబానికి కూడా సన్నిహితులు అజహరుద్దీన్ కూడా వచ్చాయి. అందువల్ల తన వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఆయన ఏమైనా అక్కడ ప్రయత్నం చేస్తాడా అనేది ఒక వార్త. కానీ జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఆయన తీసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అజహరుద్దీన్ హవా పెరుగుతుంది. చూడండి, నా వల్లనే కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలిచిందని. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సర్వేల వల్ల కూడా తెలుస్తుంది ఏంటంటే అజహరుద్దీన్ ప్రభావం చాలా మార్జినల్గా మాత్రమే ఉంది అని. ఈవెన్ అండ్ ముస్లిం ఓటర్స్ కూడా. ఎందుకంటే ఆయన ముస్లిం వర్గాల కొరకు పోరాట నాయకుడేం కాదు, వాళ్ళ కొరకు నిలబడ్డ నాయకుడేం కాదు, గల్లీలో ఉన్న నాయకుడేం కాదు. కేవలం ఆయన ఇన్సిడెంటల్లీ ముస్లిం అంతే తప్ప ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఎంపీగా ఉన్నాడు. సో అందువల్ల ఆయనకున్న వ్యక్తిగతంగా క్రికెటర్ కావడం వల్ల వచ్చిన పదవే తప్ప
ఆయన ఆ మైనారిటీ వర్గాల కొరకు కూడా సేవలు అందించిన వ్యక్తి ఏం కాదు కదా. ఆ మైనారిటీ వర్గాల సంక్షేమం కొరకు జీవితం అంకితం చేసిన వారు కాదు. ఆఖరికి మైనారిటీలో క్రీడలు ప్రోత్సహించిన చరిత్ర కూడా పెద్దగా ఏమీ లేదు కదా. సో అందువల్ల అజారుద్దీన్ పొలిటికల్గా హెవీ వెయిట్ ఏం కాదు. ఆయన కావాలి కాంగ్రెస్ హైకమాండ్తో ఉన్న సంబంధాలు కావచ్చు, ఆయనకున్న ప్రొఫైల్ వల్ల కావచ్చు, ఆయన మంత్రి కాగలిగాడు. అది కూడా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ఏ ముస్లిం ఎమ్మెల్యే లేకపోవడం, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బెటర్గా పర్ఫామ్ చేయకపోవడం, దీనివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్. అందులో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రతిష్టాత్మకం కావడం, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 1,00,000 ఓట్ల ముస్లిం ఓట్లు ఉండడం, గతంలో అజారుద్దీన్ ఇక్కడ పోటీ చేసి సిటీలో తక్కువ మార్జిన్తో ఓడిపోయిన వాడు కావడం, 16,000 ఓట్లతో ఓడిపోయారు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వచ్చి అజారుద్దీన్ మంత్రి అయ్యాడు. సో దానికి ఆయన ఇప్పుడు శాఖపై కూడా పట్టుబట్టడం అంటే అతిగా ఊహించుకోవడమే అవుతుంది. అంత జూబ్లీహిల్స్ ఫలితం వచ్చాక ఆయన సంగతి తెలిసిపోతుంది. అప్పుడు ఆయన బలం ఎంత కూడా అర్థమైపోతుంది కదా. బట్ డెఫినెట్గా మనకు తెలియదు లోపల ఏం జరుగుతున్నది. మీడియాలో వస్తున్న కథనాలు, రాజకీయ వర్గాల నుంచి వస్తున్న వార్తలు అయితే ఆయన హోంమంత్రి కావాలని పట్టుబట్టుతున్నాడు అని మాత్రం వస్తున్నాయి. కారణాలు ఏదైనా ఏదో ఒకటి లేకుండా 3 రోజుల పాటు షాక్ ఇవ్వకుండా ఉండరు. సాధారణంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 సాయంత్రానికి శాఖలు కేటాయింపు జరిగిపోతుంది. మరి ఇప్పటి వరకు ఆయన మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి? మినిస్టర్ ఫర్ జూబ్లీహిల్స్ బైపోల్ అనుకోవాలా? సో అందువల్ల ఏ శాఖ లేకపోతే ఏ శాఖ అనుకోవాలి? పోనీ పొలిటికల్గా మొదలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ని గెలిపించి ఆ బాధ్యత తీసుకొని అజారుద్దీన్ తర్వాత తనకు కావాల్సిన శాఖ అడుక్కుంటే కనీసం పొలిటికల్గానే బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది.